యెషయా గ్రంథము 48:18 నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. నది ప్రవహించినప్పుడు ఇప్పుడు మీరు గమనించారా, నది ప్రవాహం ఎలా ఉంటుంది? అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. నీ క్షేమం నది వలె ఉంటుందన్నాడు దేవుడు. నది ప్రశాంతంగా ప్రవహిస్తున్నట్టుగా ముందుకే వెళ్తాయి. రివర్స్ విల్ గో ఫార్వర్డ్, విల్ నెవర్ రివర్స్. రివర్ విల్ నెవర్ రివర్స్. రివర్ అనేది ముందుకే వెళ్తుంది కానీ రివర్స్గా వెనక్కి తిరగదు. అవునా కాదా? రైట్. మీ క్షేమము ముందుకు వెళ్తూనే ఉంటుంది కానీ వెనక్కి రాదు. మీరు క్షేమంలో అభివృద్ధి పొందుకుంటూ మీరు ముందుకు వెళ్ళేవారుగా ఉందరు గాక. ఆమేన్. దేవుడు చెప్పిన వాగ్దానం ఇది. నీ క్షేమాన్ని ఎలా చేస్తాడు? నది వలె చేస్తాడు. గోదావరి నది ఎక్కడ ప్రారంభించబడింది? నాసిక్ అనేటువంటి మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలా చిన్నగానే ఉంటుంది. మీరు ఇంకా లోపల కొండల్లోకి వెళ్తే సన్నగా చిన్నగా కనబడిన పిల్ల కాలువల్లా కనిపించేటువంటి వాగులు వంకలు అవి రాగా అది పెద్ద నదిగా మారి ప్రవహిస్తూ వెళ్తుంది తెలంగాణ మీద నుండి. ఆ తర్వాత నర్సాపూర్లో ఎందులో దూకుతుంది, సముద్రంలో దూకే దగ్గర మీరు చూడాలి. నది సముద్రం కలుస్తున్న దగ్గర ప్రవాహం ఏది నదో ఏది సముద్రం అర్థం కాదు మనకి. అంతగా నీరు పుష్కలంగా కనిపిస్తుంది. విశాలమైన ఒక పెద్ద ఇదొక సముద్రంలా కనబడుతుంది. ఇంతగా అది ప్రవహిస్తూ వెళ్తుంది. నీ జీవితంలో చిన్నగా ప్రారంభించబడిన నీ క్షేమం ఏదో నాసిక్లో గోదావరి బయలుదేరినట్టు రాను రాను అది అధికమై ఆ విస్తారమైనటువంటి క్షేమంలోనూ అడుగుపెట్టుదువు గాక. దేవుని వాక్యాలు అద్భుతమైనవి. దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడ పోల్చాడంటే ఆ పోలికలోనే గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని ప్రజలారా, నీ క్షేమం నది వలె ఉంటుంది అన్నప్పుడు నది 3 విషయాలు గుర్తొస్తాయి. నదిని చూసినప్పుడు ఒకటి, అది ముందుకే ప్రవహిస్తుంది కానీ వెనక్కి తిరుగుతుంది. అది అంటే నువ్వు ముందుకే వెళ్తావు కానీ త్వరగా చెప్పాలి, వెనక్కి రావు. నీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. రెండవది, ఎండిపోయిన పొలాలన్నీ ఏమవుతాయండి? పచ్చగా ఉంటాయి. నది ప్రవహిస్తుందంటే నదీ ప్రవాహ ప్రాంతాల్లోనే పట్టణాలు డెవలప్ అయ్యాయి. నైలు నది గురించి 2వ అధ్యాయం నిర్గమాకాండంలో కనబడుతుంది. ఐగుప్తు దేశానికి వెళ్తే ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని పట్టణాలు అన్ని పల్లెలు నదీ ప్రవాహ ప్రాంతంలోనే ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉండవు. అంత ఎడారిలా ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, రకరకాలుగా జరగవచ్చు. కానీ మనుషులు ఎక్కువగా ఉండే పట్టణాలన్నీ కూడా ఆ నది ప్రవహించే ప్రాంతంలోనే కట్టుకున్నారు. ఇక్కడ నది దగ్గర మంచినీరు దొరుకుతుంది, తాగాల్సినంత నీరు. మనిషికి నీరు లేకుండా డెవలప్ కాలేడు, మనిషి ముందుకు వెళ్ళలేడు. కాబట్టి నీరు ఎప్పుడు మనిషికి మేలు కలుగు చేస్తుంది. ఈ నది వల్లే క్షేమం అంటే దేవుడు నిన్ను పచ్చగా అభివృద్ధిలోకి నడిపించును గాక. మూడవది, నదిని చూసినప్పుడు ఆ నదీ ప్రవాహ ప్రాంతంలో కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నవారు చేయి చూపించండి. అవునా? అందుకే రివర్ బ్యాంక్కి వెళ్ళి చూస్తారు, ఫెర్రీ దగ్గరికి వెళ్తుంటారు, మాట్లాడుకొని బయలుదేరి ఒక 20-30 మంది అక్కడ కూర్చొని పాటలు అయి పాడుకొని వస్తుంటారు. ఏంటంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుందని అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చే అభివృద్ధి అది నిన్ను ప్రశాంతతలోకి నడిపించును గాక. మీ కుటుంబానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభు అయిన దేవుడు అనుగ్రహించును గాక. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండను. సముద్ర తరంగాలు ఒడ్డుకు వస్తూ ఉంటాయా లేవా? ఆ కెరటాలు, ఆ వేవ్స్ ఆఫ్ ద సీ, దే విల్ కమ్ టు యూ. ఇంకా సాయంకాలం అయ్యే కొలది ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి, ఒడ్డు వరకు వచ్చేస్తూ ఉంటాయి. నీ నీతి ఎప్పుడు నీ ఎదుగు వస్తూనే ఉండే విధంగా సముద్ర తరంగం వలె అది నీకు మేలు కలిగించేదిగా ఎప్పుడు ఆగిపోదు. సముద్ర తరంగాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దేవుడు నీకు ఇచ్చిన నీతి అలా ఎప్పుడు నిలబడేలా చేస్తాడు. నీతి అలా ఉంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నువ్వు దుర్నీతి పరుడు అని, నువ్వు చెడ్డవాడువని, నువ్వు చెడ్డదానవని ఎంతమంది ఎన్ని చెప్పినా దేవుడు నీ నీతిని పంపిస్తూనే ఉంటాడు. నువ్వెవరో తెలుసుకునేలా చేస్తూనే ఉంటాడు. నీతి సముద్ర తరంగం వల్ల వస్తూనే ఉంటుంది. నీకు అవమానం కలిగేలాగా, నిన్ను దుఃఖపరిచేలాగా, బాధపరిచేలాగా, నిన్ను డిప్రెస్ చేయాలని, డిసప్పాయింట్ చేయాలని రకరకాల దుష్ట మనసు కలిగిన మనుషులు సాతాను చేతిలో సాధనాలుగా ఉండి వాళ్ళు నీ మీద పడుతున్నా, నీకు విరోధంగా మాట్లాడుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. సముద్ర తరంగాలు ఎప్పుడు ఆగవు, అవి వస్తూనే ఉంటాయి. నీ నీతి ఆగేది కాదు. దేవుడు నీకు ఇచ్చిన నీతి అది ఎల్లప్పుడూ నీతో నిలుస్తుంది. నీ యొక్క జీవితం పరలోకి వెళ్ళేదాకా దేవుని నీతిని, ఆయన యేసు రక్తం ద్వారా ఇచ్చిన నీతిని నీ మీద ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కాపుదలు మాకు దయచేయండి. మా క్షేమం నది వలె చేస్తా అన్నావు. నీ కృప మాకు దయచేయమని ప్రార్థించండి. మనసారా ప్రార్థన చేద్దాం. నది వలె నా క్షేమం చేస్తా అన్నావు ప్రభువా. నా క్షేమం నది వలె ఉంటుందన్నావు.
నా ఇంటికి క్షేమం కలుగును గాక. నా జీవితానికి క్షేమం దయచేయండి. క్షేమమైన స్థితి మాకు దయచేయండి. నీతి సముద్ర తరంగం వలె ఉంటుందన్నావు. సముద్ర తరంగం వలె మా నీతి ఉంటకు సహాయం దయచేయండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ రాజ్యమును, నీతిని వెదికే వారుగా చేయండి అయ్యా. నీ చిత్తంలో కొనసాగే కృపనివ్వండి. ఈ ఉదయకాలంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి దినము కూడా నీ రాజ్యమును, నీతిని వెదికేవారిగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ ప్రజలకు ప్రతి అవసరం తీర్చి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్రభు స్తుతిస్తూ. నాకును నా ఇంటికి క్షేమము దయచేయుము, నా పాదము జారకుండా నన్ను కాపాడుము. నాకును నా ఇంటికి క్షేమము దయచేయుము, నా పాదము జారకుండా నన్ను కాపాడుము. స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా, ఆరాధింతుము నా యేసయ్యా. స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా, ఆరాధింతుము నా యేసయ్యా. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.